అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కోటి ఈఎన్టీ హాస్పిటల్లో సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలంటూ ఈరోజు పీవైఎల్ అదేవిధంగా పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా ఇక్కడ ఓపీ కౌంటర్ల సంఖ్య పెంచాలని ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. అసలు వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటి వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి, ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటి? ప్రధానమైన డిమాండ్స్ అంటే ఇప్పుడే మా కామ్రేడ్ కూడా చెప్పారు, 2 రాష్ట్రాల నుంచి చాలా ప్రసిద్ధమైన ప్రఖ్యాతకరమైన మంచి పేరున్న హాస్పిటల్ కాబట్టి అదే ప్రైవేట్ హాస్పిటల్స్కి వస్తే వేలు లక్షలు వసూలు చేస్తారు. అది పొయ్యలేక కూడా 2 రాష్ట్రాల నుంచి మారుమూల ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. అలా రావడానికి వాళ్ళు మిడ్ నైట్ బయలుదేరడం, నిన్న సాయంత్రమే బయలుదేరడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ సౌకర్యాలు అనేవి మీరే చూస్తున్నారు, ఒక్కసారి అటువైపు చూస్తే తెలుస్తుంది. ఇక్కడ మేనేజ్మెంట్ కూడా స్టాఫ్ కూడా చెప్పింది ఏంటంటే 1800 2000 వరకు మండే ట్యూస్డే ఇట్లా ఉంటారనమాట. వీళ్ళందరినీ క్లియర్ చేసేసరికి ఒక్కొక్క పేషెంట్ 4 అవర్స్ నిలబడాల్సి వస్తుంది. మనకు తెలుసు పెయిన్ ఎంత సెన్సిటివ్గా ఉంటుందో ఈ సెన్సిటివ్ ఆర్గాన్స్ సంబంధించి ఆ పెయిన్తో వాళ్ళు నిలబడాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఓపీ కౌంటర్లు రిజిస్ట్రేషన్వి 2 ఉన్నాయి, మెడిసిన్స్ ఇచ్చేవి 2 ఉన్నాయి, డాక్టర్స్ కూడా 2 ఉన్నారు. కాబట్టి లోపల డాక్టర్స్ సంఖ్యను పెంచితే ఇక్కడ కౌంటర్ల సంఖ్య పెంచే ప్రయోజనం ఉంటుంది. డాక్టర్ల సంఖ్య పెంచుతూ కౌంటర్ల సంఖ్య పెంచమని చేస్తున్నాము. తర్వాత ఇన్ని వందల మంది ప్రతి వాళ్ళు ఒక్కసారైనా వాష్రూమ్కి వెళ్ళాలి. 2-3 మార్లు వెళ్తారు జనరల్గా 5-6 గంటల్లో. వాష్రూమ్స్ క్లీన్గా లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయి వాళ్ళ ప్రాబ్లమ్స్ మరి ఇంటెన్సిఫై అవుతాయి. కాబట్టి వాష్రూమ్స్ క్లియర్గా ఉండాలి. అక్కడ స్కావెంజర్స్ని అపాయింట్ చేయాలి. ఆ విధంగా ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. కంటిన్యూస్ వాటర్ ఫ్లో ఉన్నట్టు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే మీరు సూపరింటెండెంట్ దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఆయన ఏమన్నారు? వారం రోజుల క్రితం మేము సర్వే చేసి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ సూపరింటెండెంట్ గారికి ఆర్ఎంఓ దృష్టికి తీసుకెళ్ళాము. ఇదంతా ప్రభుత్వ దృష్టి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే తెల్లారుజామున 5 గంటల నుంచి లైన్లో నిలబడుతుంటారు. అది 8:30 నుంచి 11:30 వరకే ఓపీ అనేది చేస్తారు. ఈ దాదాపు 2-3 గంటలలోనే ఓపీ చూస్తారు. కాబట్టి చాలామంది ప్రజలు దూరం నుంచి వచ్చి డాక్టర్ని కలవడం కోసం లైన్లో నిలబడతారు. తెల్లారుజామున 5 గంటల నుంచి 2 గంటల పాటు 3 గంటల పాటు ముందే లైన్లో నిలబడతారు. ఒకవేళ లేకపోతే వాళ్ళకు ఓపీ అనేది డాక్టర్ అనేది కలవదు. కాబట్టి చెవి ముక్కి గొంతు హాస్పిటల్ కాబట్టి ఇక్కడే తెలుగు రాష్ట్రాలలో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వస్తారు. కానీ ప్రభుత్వంకి తెలుసు ఇంతమంది వస్తారని. సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజులలో ఎక్కువ రద్దీ ఉంటుందని తెలిసినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితుంది, పట్టించుకునే పరిస్థితుంది. మందుల కోసం కూడా 2 గంటల్లో నిలబడాలి. అందులో భాగంగా సగం మందులు ఇస్తున్నారు, మళ్ళీ సగం ఇవ్వట్లేదు. మిగతాన్ని బయట తెచ్చుకునే పరిస్థితుంది. అంటే కొన్ని మందుల కోసం దాదాపు 2-3 గంటల లైన్లో నిలబడాల్సిన పరిస్థితుంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఆలోచన చేసి ఓపీ కౌంటర్లు పెంచాలి. ఫార్మాలో ఏదైతే 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయో 4 పోస్టులు భర్తీ చేయాలి. డాక్టర్లు కూడా ఇక్కడ ఏదైతే రద్దీకి అనుగుణంగా డాక్టర్ల సంఖ్యను కూడా పెంచాలని చెప్పేసి పీఓడబ్ల్యూ డిమాండ్ చేస్తుంది. లేని ఏడాల రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తామని. హెల్త్ మినిస్టర్కి ఏమైనా వినతి పత్రం ఇస్తారా? ఏంటి ఇస్తామండి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో సర్వేలు చేస్తా ఉన్నాం. ఈ సర్వేలో వచ్చినటువంటి అన్నిటిని కూడా ఒక క్రోడీకించి ఒక వినతి పత్రాన్ని చేసి ఒక బుక్లెట్ చేసి దామోదర రాజనరసింహ గారికి వినతి పత్రం ఇస్తాము. అయినా ప్రభుత్వం స్పందించకపోతే చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతాం. అంటే రోజుకి ఎంతమంది వస్తున్నారు? ఈఎన్టీ హాస్పిటల్కి అయితే రోజుకి 1500 నుంచి 1800 మంది వరకు వస్తుంటారు. కామన్గా అయితే మిగతా వారాలలో అయితే 1000 మంది వస్తున్నారని చెప్తున్నారు. ఈ 1000 మందికి కౌంటర్లు అనేది లేకపోవడంతో భారీగా రద్దీగా ఏమైనా తిరుపతి వెంకన్నని సందర్శించుకోవడం కోసం అయితే ఎట్లున్నారో ఇక్కడ కూడా అంత భారీ స్థాయిలో ఉండేది. ఈరోజు ధర్నా చేస్తున్నామని తెలిసి మిగతా వాళ్ళతో ఎక్కువ మంది ఓపీ కౌంటర్లు చేస్తున్నారు. లేకపోతే ఈరోజు పెద్ద ఎత్తున ఉండేది. అంటే ఈరోజు ధర్నా ఉండడం మూలంగా టాయిలెట్ గడిగించడం, ధర్నా ఉండడం వల్ల ఫార్మాలీలో మందులు ఇప్పించడం, ధర్నా చేయడం మూలంగానే ఓపీ కౌంటర్లు ఎక్కువ పెంచడం అనేది కాదు. రోజువారీగానే ఓపీ కౌంటర్లు ఎక్కువ ఉండాలి. వచ్చిన వారికి వెంటనే అర్ధగంట రూపాయలు వైద్యం అందేలా ఉండాలి. ఎందుకంటే చెవు నొప్పి భరించలేక చాలామంది కింద పడుకునే పరిస్థితుంది. వైద్యం అందట్లేదు. అందరికీ ఎమర్జెన్సీ. దీని మీద ప్రభుత్వం పట్టించుకోవాలి, అధికారులు కూడా దీని మీద స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇదే పరిస్థితి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఇదే విధంగా ఉంది. ఎందుకంటే మీరు సర్వే చేస్తున్నారని చెప్తున్నారు. అన్ని హాస్పిటల్లో ఇదే పరిస్థితి ఉంది. జిల్లా హాస్పిటల్ సరిగా లేక అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. నిమ్స్ హాస్పిటల్లో రోజుకి 4000 మంది వస్తున్నారు. గాంధీలో 2000 మంది వస్తున్నారు. ఉస్మానియాలో 2000 నుంచి 3000 మంది ఓపీలు వస్తున్నారు. ఇలా పెద్ద పెద్ద హాస్పిటల్ నీలోఫర్లో అయితే అసలు ఇక తొక్కేసలాటే జరుగుతుంది. అంటే వీటన్నిటిని కూడా పట్టించుకోవాలా. అట్లనే కంటి హాస్పిటల్, సరోజిని హాస్పిటల్ కానీ, ఈఎన్టీ హాస్పిటల్ కానీ ఇవన్నీ ఫేమస్ సంబంధించిన హాస్పిటల్. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలా. జిల్లాలలోనేమో అయితేనేమో మంచిగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే జనం జిల్లాల దాటి ఇక్కడ వరకు రారు. ఎందుకంటే ఒక్క పేషెంట్ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే 60 కిలోమీటర్లు వస్తున్నారట మెరుగైన వైద్యం కోసం. ఆ పరిస్థితి ఉండకూడదు.
ప్రభుత్వమే ఆ జిల్లాలలో మెరుగైన వైద్యం అందించేలా చేస్తే ఇలాంటి హాస్పిటల్ రద్దీ ఉండదని చెప్పేసి కూడా మేము కోరుతాము. కానీ ప్రభుత్వం ఓటోనే మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఇప్పటికే చెప్తున్నారు. ఏమంటారు దీనిపైన? ప్రభుత్వం ద్వారానే వస్తుందని చెప్తున్నారు. ఇంతకుముందే జిహెచ్ఎంసీ కమిషనరు స్కూల్ హెచ్ఎంలు కూడా ఇక్కడికి వచ్చి లైన్లో నిలబడే పరిస్థితి. ఎందుకు వస్తున్నారు అని అంటే ఇక్కడ ఒక నమ్మకం, మంచిగా చూస్తారు. ఇది ప్రొఫెసర్లు వస్తారు, పీజీల డాక్టర్లు ఉన్నారు కాబట్టి మంచిగా చూస్తారని ఉంది. ఎందుకంటే అప్సిగూడలో ఒక కంటి హాస్పిటల్కి సంబంధించింది, చెవుకు సంబంధించినవి కూడా ఘటనలు జరిగినాయి. అంటే డాక్టర్లు, నకిలీ డాక్టర్లు కూడా ఇప్పటికే 450 నకిలీ హాస్పిటల్ని రద్దు చేశారు. అంటే డాక్టర్లు అనేది నకిలీ డాక్టర్లు కూడా బయట ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి నమ్మకం లేక వైద్యులు అట్లనే మందుల విపరీతమైనటువంటి మాఫియా నడుస్తుంది. కాబట్టి గవర్నమెంట్ అంటే నమ్మకం, మంచిగా చూస్తారనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తారు. కాబట్టి ప్రభుత్వం కూడా దాన్ని ఆలోచన చేసి ప్రభుత్వ హాస్పిటల్ని బలోపేతం చేయాలని, దానికి నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం దీనిపై స్పందించకపోతే ముందు ముందు మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? కార్యాచరణ తప్పకుండా ఉంటుందండి. ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి, చెలో హైదరాబాద్ ఉంటాయి, నిరసన కార్యక్రమాలు తప్పకుండా ఉంటాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల్ని పరిష్కరించే వైపుగా మేము చేయాల్సినవి చేస్తామండి తప్పకుండా. అంటే ఇప్పటివరకు మాట్లాడినట్టుగా అన్ని హాస్పిటళ్ళల్లో కూడా చాలా మంది ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. మందులకు వచ్చే వరకు ఒక 2 రోజులకు 3 రోజులకు ఇస్తున్నారు. తర్వాత మిగతా ప్రైవేట్లో కొనుక్కోమంటున్నారు. అసలు ప్రజలు కొనుక్కోని పరిస్థితిలో ఉండే ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్నప్పుడు అధికారులైనా ఇక్కడున్న డాక్టర్లైనా నిర్లక్ష్యం చేయడం వల్ల అసలు ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంటుందనేసి మేము తెలియజేస్తున్నాము. ఇట్లానే ఉంటే మాత్రము ఇది ఆందోళన పెద్ద ఎత్తున చేస్తామని కూడా మేము చెప్తున్నామండి. సో మొత్తం మీద ఇంకోవైపు కనీస వసతులు కల్పించాలి. రోజు 2000 నుంచి 3000 వరకు ఓపీ వస్తున్నది. అయినప్పటికీ వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు. ఒకరికి దాదాపు 5 గంటల వరకు సమయం పడుతుంది. అయినప్పటికీ దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇది ఈఎన్టీ అనేది ఎంతో ప్రత్యేకం. దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. అయినప్పటికీ వీటిపైన ప్రభుత్వం మాత్రం దృష్టి పెట్టట్లేదు అని అంటున్నాం. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. క్యూ లైన్ అనేది భారీ ఎత్తుగా ఉన్నది. మొత్తం దాదాపు కిలోమీటర్ల మేర పడిగాపులు కాస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గవర్నమెంట్ ఈఎన్టీకి మొదటి నుంచి కూడా మంచి పేరు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇంకోవైపు లోపల వాష్రూమ్స్ కావచ్చు, ఏవి కూడా సరిగా లేవు. లోపల కనీస ఫెసిలిటీస్ లేవు. వీటినన్నిటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రభుత్వం దృష్టి పెట్టేంత వరకు మేము పోరాడతామని ఒకవైపు చెప్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఒకరికి దాదాపు 2 నుంచి 3 గంటల సమయం పడుతుందంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఒకవైపు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తామని ఒకవైపు చెప్తున్నప్పటికీ అవి ఆచరణ మాత్రం ఏమాత్రం సాధ్యం కావటం లేదు. దీనిపైన ఖచ్చితంగా మేము ముందు పోరాడతాం. ముఖ్యంగా ఒకవేళ ప్రభుత్వం కనుక దీనిపైన దృష్టి పెట్టకపోతే మేము ముందు అనేక పోరాటాలకు, మాకు ఇప్పుడు కొత్త ఏం కాదు, మేము ముందు అనేక విధాలుగా పోరాడతాం. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో నుండి మేము సర్వే నిర్వహిస్తున్నాం. దీనిపైన ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఇప్పటికే ఇక్కడ హాస్పిటల్ సూపరింటెండెంట్ దృష్టి తీసుకెళ్ళాం. త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి కూడా వినతి పత్రం అందిస్తామంటూ ఒకవైపు పీవైఎల్ నేతలు అయితే ప్రస్తుతం మనతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెనపర్సన్ శివతో కలిసి శిల్ప, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.